నీ కంటితో పాపం చేయడానికి ఏమీ, ఎక్కడ కూర్చున్నావు అక్కడ ఫోన్ ఇలా 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 అంటూ అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వ్యర్థమైన దృశ్యాలు నీ కంటి ఎదుటకి ఎవరైనా వస్తే వారిని వ్యర్థమైన దృష్టితో చూడడం చాలా చాలా సులువైన విషయం. కానీ యోబు తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడంట. నేను కన్యకను ఎలాగూ తన నోటితో కూడా నిబంధన చేసుకున్నాడు. ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. మన చూపుల విషయంలో, మన మాటల విషయంలో తప్పిపోవడం చాలా సులభం, అవునా కదా? చూపుల విషయంలో, మాటల విషయంలో తప్పిపోవడం చాలా సులభం. ఈ రెండు విషయాలలో యోబు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. 30వ వచనం చూడండి. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. హల్లెలూయా. ఇది మన జీవితంలో కూడా ఒక తీర్మానం తీసుకోగలిగితే నిజంగా దీవించబడిన వారం అవుతామండి. పాపం చేయడానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు, పాపం చేయడానికి నా కన్నులకు నేను చోటు ఇవ్వలేదు. ఎంత గొప్ప భక్తిపరుడు, ఎంత గొప్ప విశ్వాసి. నోటితో భక్తుడు ఇంట్లో మాట్లాడే మాటలు ఎవరికి తెలుస్తాయి? భార్యకు తప్ప. కంటితో చూసే చూపులు తనకి తప్ప ఎవరికి తెలుస్తాయి? కంటి చూపుల్లో తప్పిపోయినప్పుడు దేవునికి తనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కానీ ఎంత యథార్థమైన భక్తి చేశాడంటే, దేవుని ఎదుట ఎంత యోగ్యమైన జీవితాన్ని జీవించాడంటే, నా కంటితో నేను పాపము చేయను, నా నోటితో నేను పాపం చేయడానికి అవకాశము ఇవ్వను.